వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు. తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రితోటి యాక్సెస్ ఉంటుంది, ప్రజల సమస్యల్ని ముఖ్యమంత్రి వింటారు, మంత్రులు వింటారు అని అందరూ ఆశపడ్డారు. కానీ ఎక్కడ ప్రజా దర్బార్ లేదు. ప్రజావాణి, ప్రజా దర్బార్ అనే ప్రస్తావనలు ఎక్కడా గత 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో లేవు. మంత్రులు ప్రజలకి యాక్సెసిబుల్గా ఉన్నారా అంటే దాంట్లో కూడా రకరకాల అంతరాలు ఉన్నాయి. అసలు ముఖ్యమంత్రి ఎక్కడుంటారు? సచివాలయంలో ఉన్నారా? లేదు. పోనీ క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో ఉన్నారా? మొదట్లో క్యాంప్ ఆఫీస్ తర్వాత ప్రగతి భవన్గా మారిన ప్రగతి భవన్లో ఉన్నారా? తెలీదు. ఎందుకంటే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి ఉన్నారా లేదా తెలుసుకోకుండా పెద్ద ఇనుప కచ్చడాలు, ఇనుప కంచెలు ఉన్నాయి. పోనీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉన్నారా? ఆయన సొంత ఫామ్ హౌస్ నుంచి పాలన చేస్తున్నారా? తెలీదు. ప్రజలకి తమ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇది ప్రజలకి ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ని దెబ్బతీసింది. తెలంగాణ ప్రజలు తమ బాధల్ని వినే ముఖ్యమంత్రి లేని కారణంగానే, ఒక ప్రధానమైనటువంటి కారణంగానే ఆయనకి ఓటమిని గిఫ్ట్గా ఇచ్చారని ఒక వాదన ఉంది. అసలు ఈ వాదన వెనకున్నటువంటి అంశాలని చూద్దాం. ఇక మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు సీనియర్ న్యాయవాది, అలాగే పొలిటికల్ అనలిస్ట్, తెలంగాణ ఉద్యమకారిణి, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారిణి శారదా గౌడ్ గారు వెల్కమ్. అలాగే మరి కాసేపట్లో దుర్గం రవీందర్, సీనియర్ జర్నలిస్ట్ దుర్గం రవీందర్ జాయిన్ అవుతారు. శారదా గౌడ్ గారు, చూశారు నేను చెప్పినట్టు ఇంట్రొడక్షన్ చూశారు. ముఖ్యమంత్రి ఆయన ఎక్కడున్నారు? నో ఐడియా. అంటే తెలంగాణ ప్రజలకి తమ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు, ఎక్కడి నుంచి తమకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే విషయం ప్రజలకు తెలియని పరిస్థితి అంటున్నారు. ఇది నిజమేనా? అంటే మనము ఈ గత 9 సంవత్సరాలుగా 9.5 సంవత్సరాలుగా మనం చూసాం. అంటే ఫస్ట్ టర్మ్లో కాస్త పర్వాలేదు యాక్సెస్ కొంచెం, సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ప్రజల నుండి చాలా దూరం అయిపోయారు. అసలు కలవాలన్నా, చెయ్యాలన్నా, అసలు ఒక మెసేజ్ పాస్ చేయాలన్నా కూడా మనము మాట్లాడే పరిస్థితులు లేదు, అపాయింట్మెంట్స్ లేవు. తర్వాత మనం ఎక్కడో ఫేస్బుక్లోనో ఎక్కడో దగ్గర మన బాధ గోడు చెప్పుకోవాలి. అది చేరుతుందా సీఎంఓకి, చేరదా, ఏమీ తెలియదు. అసలు అదే సందర్భంలో ఆ రకమైనటువంటి భావం వ్యక్తం చేసిన వాళ్ళ మీద కేసులు కూడా వచ్చినాయి. నాకు తెలిసి మీరే కొన్ని కేసులు కూడా డీల్ చేశారు. అంటే ఈ పరిస్థితి అయితే, అంటే ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో వీడియోలు చేసినందుకే బర్రెలెక్క మీద కేసు కూడా చూసాం. అది కూడా ఒక పోలీసు కానిస్టేబుల్ తోటి కేసు పెట్టించిన పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు, ఎక్కడి నుంచి అంటే రాష్ట్ర ప్రభుత్వ మంత్రాంగం నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు జరుగుతున్నాయని ఒక పక్కన ఉంటే, అసలు తమ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు చూశారు అనేది ముఖ్యం. అవును, ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒకటి ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా టీఆర్ఎస్ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్ ప్రజలతోటి. ఎందుకంటే ఉద్యమ నాయకుడే మాతో కలిసి తిరిగాడు, మాతో పాటు కూర్చున్నాడు, మాతో పాటు తిన్నాడు, ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని మనం సీఎం చేసుకున్నామంటే ఇంకా బాగా ఆయనతో కలిసి ఉంటాం, ఇంకా బాగా మనము ముందుకు వెళ్ళవచ్చు అనే ఒక ధ్యాస, అంటే ఇంటి పార్టీగా భావించారు మెయిన్గా. ఒక కాలర్ మనతో మాట్లాడటానికి ఫోన్ లైన్లో ఉన్నారు. ప్లీజ్ చెప్పండి, మీ పేరు చెప్పండి. సార్, నా పేరు రామ్మోహన్, నేను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మంచిర్యాల జిల్లా. చెప్పండి. సార్ క్వశ్చన్ అడగలేదు సార్ మీరు. అంటే
ముఖ్యమంత్రి గత 9.5 సంవత్సరాల కాలంలో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి పాలన చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది అనేది ఒక వాదన ఉంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రికి తమ గోడు చెప్పుకోవాలన్నా, తమ సమస్యలు చెప్పుకోవాలన్నా ఎక్కడ ప్రజా దర్బార్ లాంటివి నిర్వహించలేదు అనేటటువంటిది ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సార్ ఇదంటే ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు పాలన ఎట్లయిపోయిందంటే ఒక గడిల పాలన చేసి పెట్టారు రాష్ట్రంలో. నిరుద్యోగ వృత్తి, దళిత ముఖ్యమంత్రి, ఉస్మానియా, కాకతీయ ఇటువంటి విశ్వవిద్యాలయం నిర్వీర్యం చేసి పెట్టిండు. దళిత బంధు అని రకరకాలుగా చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన గొప్పల కంటే చేసిన తప్పులే ఎక్కువ ఉన్నాయండి. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరికి సార్ దాంతో లాభం ఉంది? వీటన్నిటికి సంబంధించినటువంటి రెగ్యులర్ డిస్కషన్ చేస్తున్నాం మనం. అయితే ఈరోజు ప్రధానమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించిన యాక్సెస్ రాష్ట్ర ప్రజానీకానికి లేదు. రాష్ట్ర ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేని పరిస్థితి అనేది ప్రధానమైన అంశంగా ఎత్తుకుందాం. దానికి సంబంధించినటువంటి మీ అభిప్రాయం చెప్పండి రామగారు. దానికి సార్ ఇప్పుడు ప్రజలకు ఎవరు కూడా అందుబాటులో లేకుండే సార్. ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా అందుబాటులో లేకుండే. ఎందుకంటే సాక్షాత్ వాళ్ళ మంత్రివర్గంలోని వాళ్ళనే ఎన్నడూ కలిసిన పాపాన పోలేదు ఎవరు మన మాజీ ముఖ్యమంత్రి గారు. అటువంటిది ప్రజలు వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ఎక్కడ ఉంటారండి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలన వచ్చిందంటే బాజాప్తా భారత దర్వాజా కుల్లా అన్నట్టు ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి గత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజా దర్బారు నిర్వహించే వాళ్ళు అంతకంటే గొప్పగా నిర్వహిస్తారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు గోకొల్లాల్లో వచ్చి కూడా అందరి సమస్యలు కూడా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అంతకుముందు కనీసం ఎక్కడికి పోయి ఒక చిన్న ప్రజా దర్బార్ కాదు, ఈవెన్ గ్రీవెన్స్ సెల్ కూడా పనిచేసి పెట్టారు మొత్తం ఆల్ ఓవర్ రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అదే సందర్భంలో ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంటే ముఖ్యమంత్రి ప్రజలకు యాక్సెస్గా ఉండాల్సిన అవసరం ఏంటి అని అప్పటి ముఖ్యమంత్రి కుమారుడు, అప్పటి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత అతని పాత్ర ఎవరో ఒక గార్డియన్ అతను చేయడం అది కరెక్ట్ కాదు కదా. మన వాళ్ళకి ఏమన్నా ఇది ఇవ్వలే కదా. అదేదో ఇప్పుడు చెప్పాలంటే మా దగ్గర ఒకసారి ఈ సండే ఎవరు కేటీఆర్ గారి జన్మదినాన్ని అధికారికంగా నిర్వహించినట్టు ఇక్కడ రాలేదని చెప్పి ఒక నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. మన లైవ్ లోనే మాట్లాడాను నేను వీడియో మన టీవీలో. ఇతనే వాళ్ళ మున్సిపల్ శాఖ మంత్రి అంటే, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి అంటే అతని బర్త్డేకు మీకు ఎందుకు రాలేదని చెప్పి వాళ్ళను ఇక్కడ దివ్యాంగులను ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. వీళ్ళు మున్సిపల్ కార్మికులను. కరెక్ట్ అది తప్పే కదా. అప్పుడు మన ఛానల్లోనే నేను జూమ్ లో మాట్లాడాను. అటువంటిది ఎవరు చేయవలసిన పని ముఖ్యమంత్రి ఉండాలి, ఆ మంత్రి ఉండాలి. మా నాన్న రాకపోతే నేను పని చేస్తున్నా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. దానికి ప్రతిఫలం కూడా పార్టీ ఈరోజు ఫేస్ చేస్తోంది. థ్యాంక్ యూ అండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మారుతి అండి. రాజుకు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అప్పటి సీఎం గారు కొన్ని లక్షల వాగ్దానాలు చేశారండి. హోంగార్డు సమస్యలు కొన్ని లక్షల సార్లు అసెంబ్లీ సాక్షిగా, ప్రజల సాక్షిగా ఎన్నో సార్లు సందర్భాల నిజాయితీగా నేను రెగ్యులర్ గా చేస్తాను, పర్మనెంట్ చేస్తాను, వాళ్ళ భవిష్యత్తు మొత్తం నీట్ గా చేస్తానని కొన్ని వందల సార్లు మాటిచ్చారండి. కనీసం వాళ్ళ భవిష్యత్తు మొత్తం అంధకారంలో దొబ్బి కనీసం వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా సంకోచించారండి అప్పటి సీఎం గారు. ఇట్లాంటి తప్పిదాల వల్ల వాళ్ళ గవర్నమెంట్ పడిపోయే ఛాన్సెస్ వచ్చినాయి. అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. ప్రజలకు అందుబాటులో లేని కారణంగానే ముఖ్యమంత్రి పైన ప్రజల్లో పెళ్ళుబుకినటువంటి ఆగ్రహంగా కనిపిస్తూనే ఉంది. ధన్యవాదాలు. నమస్తే శారదా గౌడ్ గారు. మొత్తం మీద అంటే ఇప్పుడు మనకి ఇద్దరు కాలర్స్ కూడా వాళ్ళ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒకరంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి, కానీ రెండవ వ్యక్తి క్లియర్గా వాళ్ళ సమస్యను ప్రస్తావించి ఆ సమస్యకి జరిగినటువంటి
దాన్ని అడ్రస్ చేసే క్రమంలో జరిగినటువంటి నెగ్లెక్టివ్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తున్నారు? ఇది జనరల్గా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉపన్యాసాల్లో ఏం చెప్తారంటే ప్రతి దానికి కూడా పేగుబంధం ఉంది అంటారు. కానీ మాటల్లో పేగుబంధం, చేతల్లో లేదు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదన్నా ఒకటి అరైజ్ అయినప్పుడు మనము ఇమీడియట్గా సొల్యూషన్ ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేస్తారంటే పెండింగ్ పెడతారు. ఆ పెండింగ్ పెట్టే నేచర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. డెసిషన్ మేకింగ్ అనేది కొన్నిసార్లు స్పాంటేనియస్గా తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని మనం మడత పేజీ పెట్టి మడత కాజాలాగా పెట్టుకుంటూ కూర్చుంటే అది తీవ్రమైగా అయ్యి సెప్టిక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఫస్ట్ పాలకులు గుర్తుంచుకోవాలి. అంటే ఏది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కొన్ని ఉంటాయండి, షార్ట్ టర్మ్ గోల్స్, ఇమ్మీడియట్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ అని మనమే పెట్టుకుంటాం. ఒక విషయం గమనించారో లేదో మీరు, ఎప్పుడైతే ప్రజావాణి ప్రారంభమైందో, ప్రజావాణి ప్రారంభమైన నాటి నుంచి ఈరోజు వరకు కుప్పలు తెప్పలుగా గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అన్యాయాల మీద పిటిషన్లు, దరఖాస్తులు వస్తున్నాయి. మరి కేటీఆర్ చెప్పినట్టుగా వ్యవస్థ అంతా, ప్రభుత్వ యంత్రాంగం అంతా సక్రమంగా పనిచేస్తే ముఖ్యమంత్రి ప్రయోజనం కలవాల్సిన అవసరం ఎందుకు అన్న ప్రశ్నకి కనుక దీన్ని మనం రిలేట్ చేస్తే, మెయిన్గా కేటీఆర్ గారు సరే ఫాదర్ అన్న దాన్ని పట్టుకొని ఆయన కొంచెం కవర్ చేశారేమో, కానీ వ్యక్తిగతంగా ఆయన అంతరాత్మకు కూడా తెలుసు అది తప్పు, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన చాలా చోట్ల కూడా చాలా ఫ్రాంక్గా మళ్ళీ ఒప్పుకోవడం, దాన్ని లేదు మేము పరిశీలిస్తాము, నిజమే, మళ్ళీ మేము చూస్తాము అని మళ్ళీ నెక్స్ట్ మొత్తం మళ్ళీ సమావేశాలు చెప్పుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో ముఖ్యమంత్రికి లేని యాక్సెస్ ఆయన కల్పించుకున్నారు, ఆయన కొంత చొరవ చూపించారు, కొంచెం చూపించారు, అంటే కవర్ చేయడానికి. దాన్ని కూడా మన కాలర్ తప్పుపడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి చేయాల్సిన పని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి బాధ్యతని మరో మంత్రి చేయటం ఏంటి, అది కూడా ఆయన కొడుకు చేయటం ఏంటి అనేది ప్రశ్న వస్తుంది కదా, తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఆ చైర్కి మనం ఇచ్చేటువంటి గౌరవం కానీ ఎవరికి ఇస్తున్నాం? కేసీఆర్ గారికి ఇస్తున్నాం. అయితే అదే సందర్భంలో మేము నిన్న కూడా ఇట్లాంటి సబ్జెక్ట్ మీద మాట్లాడాం. ఒక్క రోజులో 480 పిటిషన్లు, 80 కంప్లైంట్లు కేవలం పోలీస్ శాఖ మీద వచ్చినాయి. 480 కంప్లైంట్లు కేవలం పోలీస్ శాఖ మీద వచ్చినాయి. అది మా రిపోర్టర్లు చెప్తున్నారు, అది పేలబోతున్నటువంటి పెద్ద బాంబుకి ఒక షాంపుల్ అన్న ఇది చాలా పెద్దగా వస్తాయి అని చెప్పి. బహుశా నిన్నటి డేటా ఇంకా రాలేదు. పోలీస్ వస్తుందండి, పోలీస్ వస్తుంది, రెవెన్యూ వస్తుంది, ఎక్సైజ్ వస్తుంది. భూ కబ్జాల గురించి మంత్రుల భూ కబ్జాల మీద, ధరణికి సంబంధించిన కంప్లైంట్లు, అదే ఈ రెండు ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత 3వ స్థానంలో పోలీస్ శాఖకు సంబంధించిన సివిల్ సెటిల్మెంట్ల వ్యవహారం. అసలు పోలీస్ వాళ్ళు సివిల్ సెటిల్మెంటే చేయకూడదు, వాళ్ళకి అసలు సంబంధం లేని విషయం. 480 కంప్లైంట్లు ఒక్క పోలీస్ శాఖ మీద, అది కూడా మేజర్గా రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వాటి మీద వచ్చినాయి. అంటే ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేకపోవటం ఒక భాగం అయితే, అసలు ఈ ప్రజా దర్బార్ అనేటటువంటి కాన్సెప్ట్ అంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైలీ వర్ సీఎం ఉండేది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా దర్బార్ ఉండేది, రోషయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత రోషయ్య ఆ స్థలంలో నివాసం ఉండనప్పటికీ ఆయన బల్కంపేటలో ఆయన ఇంట్లో ఉండేవారు, అక్కడి నుంచి వచ్చి మరీ ప్రజా దర్బార్ నిర్వహించేవారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా అంతే చేశారు. అంటే సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రుల్లో హయాంలో జరిగినటువంటి ఈ పరంపరని సడన్గా కేసీఆర్ ఆపేశారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది నిజంగా చెప్తే మొహమాటం లేకుండా చాలా దారుణాతి దారుణమైనటువంటి విషయంగానే పరిగణించాలి. ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి లేకుండా పోయింది, ఎట్టి పరిస్థితులు లేకపోయింది. ఇప్పుడు ఎవరి మీదైనా మనకు వస్తుంది, ఒకటి చెప్పాలి అనుకున్నప్పుడు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ యాక్సెస్ సీఎం గారితో ఉండి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆయన చూశారు అనేసరికి అక్కడ ఉన్నవాడు సెటరేట్ అవుతాడు. ఇక్కడే లేనప్పుడు ఎవరు చెప్తావో చెప్పుకోపో అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఒక రకమైనటువంటి బకాసురులు, మైనింగ్ అనుకోండి, ఇసుక అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, ప్రతిదీ కబ్జాలే. ఎక్కడ చూస్తే అక్కడ సెటిల్మెంట్లే. మీరు ఒకసారి 2014కి బిఫోర్, 2014 తర్వాత ఇప్పుడు 23 వరకు ఒకసారి ప్రతి ఒక్క ఎమ్మెల్యే యొక్క ఆస్తుల మీద ఎంక్వైరీ వేయాలి. దమ్మున్నోడైతే, దమ్మున్న సీఎం అయితే ఖచ్చితంగా వాళ్ళందరి ఆస్తుల మీద ఒకసారి వేస్తే, చోటా మోటా బడా నాయకు అందరివి వేస్తే ఎన్ని రెట్లు ఆస్తులైనాయి.
ఒక చర్చలో ఏమంటున్నారంటే 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు కూడా ఉన్నారు. ఎందుకు అంత డబ్బు, ఏ దానికోసం? ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరన్నా ఎన్నికల్లో నిలబడదామని ట్రై చేస్తే కూడా డబ్బులు ఉన్నాయా? అసలు రాజ్యాంగంలో డబ్బులకు దీనికి సంబంధం ఏంటి? ఖర్చులు పెట్టుకోగలరు. ఓటర్ ఓటేస్తాడు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, నువ్వు చేయగలుగుతావా, నీకు అంత ఉందా, అంత సీన్ ఉందా అంటే నేను కూడా బ్యాంక్ దోపిడీ చేయాలి అంటే నువ్వు నీతి నిజాయితీ ఉండటావు అనేది అవసరం లేదు మాకు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, నువ్వు దోపిడీ చేస్తావా, ఏం చేస్తావా, ఎట్లా చేస్తావా అనే సంబంధం లేదు అక్కడ. శారదా గౌడ్ గారు, ఒక అంటే పర్సనల్ క్వశ్చన్ అనుకోండి, అంటే కేసీఆర్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళలో మీరు కూడా ఒకరు ఉద్యమ సమయంలో. కేసీఆర్ అప్పటికి అధికారంలోకి వచ్చిన తర్వాతకి మార్పు ఏమన్నా చూసారా? మామూలుగా మనము ఒకటి ఆడియో, ఒకటి విజువలైజేషన్, రెండు చూస్తున్నప్పుడు రెండిట్లో ఏం తేడా కనిపించదు. అయితే మనలాంటి వాళ్ళు ఒక సైకాలజిస్ట్గా, ఒక పొలిటికల్ అంటే సైకాలజీ ఎట్లా ఉంటుంది కేసీఆర్ది, ఏ రకంగా ఉంటుంది అనేది నేను డే 1 నుంచి చూస్తున్నాను. మాకు పీజీ చేసేటప్పుడు విసి జయశంకర్ సార్ కాకతీయ యూనివర్సిటీలో ఈయన అక్కడికి వచ్చేవారు అనమాట. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే మార్పులు కనపడవు, కానీ చేతల లోపల పరిపాలనా విధానం వచ్చేసరికి పాలసీ డెసిషన్ మేకింగ్ అనేది వచ్చినప్పుడు ఆ మ్యాటర్స్ లోపల స్పష్టంగా అధికారులు, బ్యూరోక్రటిక్స్ ఎవరు ఉంటారో వాళ్ళ సలహాలు తీసుకోవడం వల్ల ఆయన డేంజర్ జోన్లో పడ్డాడు. వాళ్ళని బాగా నమ్మడం. మీకు గుర్తుండుంటుంది, ఆయన తండాల్లో చిన్న గ్రామాల్లో పల్లె నిద్ర చేసేవాడు. అవును, పల్లె నిద్ర చేసేవాడు, జనంతో మమేకం అయ్యేవాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రకమైనటువంటి భావజాలం, ఆ రకమైనటువంటి పరిస్థితి ఎట్లా కనపడలేదు మనకు, అస్సలు కనపడలేదు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే మీరు ఆల్రెడీ సర్టిఫైడ్ సైకాలజిస్ట్ కూడా, న్యాయవాది, సర్టిఫైడ్ సైకాలజిస్టు, రాజనీతి శాస్త్రం చదువుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఎట్లా చూస్తారు? మీ అభిప్రాయం వినాలనుకుంటున్నాను, అందుకే నేను వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న అడిగాను. 2 రకాలుగా ఉంటుంది నేచర్. ఎట్లా అంటే, ఒక టార్టాయిజ్ ఏదన్నా కాన్ఫరెంటింగ్ చేయాలి అనుకున్నప్పుడు, ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు అది ఏం చేస్తుందంటే టెన్షన్కి లోనే మొత్తం కాళ్ళు చేతులు అన్ని లోపల పెట్టేసుకుంటుంది. అంటే అది ఎదుర్కోలేకనమాట, కాన్ఫరెంటింగ్ నేచర్ లేక అది అక్కడ నుంచి అవాయిడింగ్ నేచర్ అనమాట, అక్కడ నుంచి వెళ్ళిపోవడం. మనం కేసీఆర్ గారి దగ్గర అది చాలాసార్లు చూడడం జరిగింది. అంటే ఓపెన్ అప్ అయ్యి ఇది అని చెప్పేసి మాట్లాడడం లోపల చాలా తగ్గిపోయింది, స్టార్టింగ్లో ఉన్నట్టు లేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్ చేసినా, ఏమన్నా చేసినా కూడా అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి చేసి ఆ మెలిక పెట్టి ఆయనకే వేస్తాడు తప్ప ఆ సమస్యకు పరిష్కారం చూపించకపోవడం. చూసింది కేసీఆర్ని ప్రెస్ కాన్ఫరెన్స్లో బుల్డోజ్ చేయటం. ఎస్, ఎవరన్నా ప్రశ్న అడిగితే ఏం మాట్లాడుతున్నావు, నాకు తెలుసా, నీకు తెలుసా, ఇట్లాంటి పదాలు వాడుతూ బుల్డోజ్ చేయటం. ఇవన్నీ అంటే ఉద్యమ కాలంలో ఇవైతే నాకు కనపడలా, లేవు, అప్పుడు లేవు అసలు. ఉద్యమ కాలంలో అట్లాంటిది లేదు. నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం ఏంది, నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఎప్పుడే ఉద్యమ కాలంలో ఎవరైనా జర్నలిస్ట్ ప్రశ్న వేసినా కానీ చాలా క్లియర్గా, చాలా నెమ్మదిగా అసలు ఒక ఎన్సైక్లోపీడియా ఆయనను చూస్తూనే ఒక కదిలి వచ్చేటువంటి ఒక లైబ్రరీ, ఒక కదిలి వచ్చేటువంటి ఆ టైప్ తెలంగాణకు సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా తోటి మాట్లాడేవారు. అట్లాంటి వ్యక్తి ఈ 9.5 సంవత్సరాల కాలంలో బుల్డోజ్ చేయడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నేనైతే ఒకటి ఏమనుకుంటున్నానంటే, ఆయన ఎక్కువగా అధికారుల మీద బాగా డిపెండ్ అవ్వడం, వాళ్ళందరూ చెప్పేది ఈయన అదే కరెక్ట్ అనుకోవడం, బాగా మైండ్లో పెట్టుకోవడం. అధికారులనే పని చేయనివ్వలేదు, అన్ని పనులు ఆయనే చేశాడు, ఆయనే నిర్ణయాలు తీసుకున్నాడు. అట్లా ఏం లేదు. కొంతమంది ఎగ్జాంపుల్ నేను మొహమాటం లేకుండా చెప్తున్నా, సోమేష్ కుమార్, ఆయన యొక్క ప్రభావం కేసీఆర్ గారి మీద చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ధరణి తీసుకురావడంలో, వరదలు అవి వచ్చినప్పుడు 10,000 లిక్విడ్ అమౌంట్ ఇవ్వమని చెప్పడం, వీటన్నిటి లోపల ఆయనది అవి ఫెయిల్యూర్స్ అనేటివి ఎన్నికల్లో జిహెచ్ఎంసీలో పడింది ఆ 10,000ది. తర్వాత నెక్స్ట్ ఈ ధరణి అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్లో పడింది. ఇప్పుడు అసంతృప్తి ఏదైతే ఉందో ఎమ్మెల్యేల మీద, వాళ్ళు చేసేటువంటి మీద, ఇప్పుడు ఒక 30-40 మందిని మార్చాలి అని చెప్పేసి రిపోర్ట్ ఉన్నా కూడా మొహమాటం కొద్దీ వెనక్కి ముందుకై గాబరా పడి, కంగారు పడి, వీళ్ళనే మనము కంటిన్యూ చేద్దాము అని రావడము అనేది. దానికి సంబంధించి ఇంకొక తప్పు మేము ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. రేవంత్ రెడ్డి వదిలిన ట్రాప్ లో కేసీఆర్ పడ్డారు అనేది సిట్టింగ్ లెక్క ఇస్తావా అని ఛాలెంజ్ చేయడం సంబంధించిన సమీక్ష చేస్తున్నప్పుడు ఒక తప్పుగా అది ఐడెంటిఫై చేసాం. దాని మీద కూడా ఒక స్పెషల్ డిబేట్ ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు, చాతనైతే నిజంగా అభివృద్ధి చేశాను అన్న నమ్మకం ఉంటే నీకు
నువ్వు మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలతోటి వెళ్ళు అంటే చాలా కొద్ది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాత్రమే మార్చి తక్కువ 5-6 మందిని మార్చి ఆయన ఎన్నికలకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఒక ట్రాప్గానే చూడాలి. రేవంత్ రెడ్డి ఇది మేము చాలాసార్లు డిస్కస్ చేసాము. పొలిటికల్ ట్రాప్ లో రేవంత్ రెడ్డి దాంట్లో పడిపోయాడు అనేది ఇది రేవంత్ రెడ్డి వదిలిన పొలిటికల్ స్ట్రాటజీగా చూడాలనేది కూడా అనుకున్నాం. దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి క్లియర్గా వద్దాం. వీలైతే ఆ రోజు కూడా మిమ్మల్ని చర్చలోకి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే అధికారుల మీద ఆధారపడకుండా తనే నిర్ణయాలు తీసుకున్నాడు, తన నిర్ణయాల్ని కొంతమంది అధికారుల మీద ఇంపోజ్ చేశాడు అని చెప్పి అప్పటి కలెక్టర్గా పనిచేసినటువంటి ఆకునూరు మురళి పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే నాట్ ఓన్లీ ఆకునూరు మురళి గారు, వివిధ దశల్లో కేసీఆర్ తోటి సెయిల్ అయినటువంటి అధికారులు చాలామంది చెప్పింది ఏంటంటే ఆయన బుల్డోజ్ చేస్తారు. ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీటింగుల్లో ఎట్లయితే బుల్డోజ్ చేశారో అదే రకమైనటువంటి బుల్డోజ్ చేసే వ్యవహారం అంతర్గతంగా కూడా ఉందని. మరొక కీలకమైన విషయం మీరు గమనించారో లేదో, కొన్ని గంటల పాటు అప్పట్లో గద్దర్కి అంటే ప్రగతి భవన్ గేటు దగ్గర గద్దర్ బయట ఎండలో నుంచున్న పరిస్థితి. అంటే గద్దర్ అంటేనే తెలంగాణ సమాజానికి ఒక గొంతుక, తెలంగాణ సమాజానికి ఒక శ్వాసగా ఫీల్ అయ్యాం. తెలంగాణ ఉద్యమంలోనే కాదు, అంతకుముందు కూడా రాజకీయ విభేదాలు ఉన్న వాళ్ళు కూడా, విప్లవ రాజకీయాలను విభేదించే వాళ్ళు కూడా గద్దర్ యొక్క వ్యక్తిత్వాన్ని అభిమానించినటువంటి పరిస్థితి చూసాం. కానీ అటువంటి గద్దర్ని ఒకటి ఇక్కడ స్పష్టత ఏంటంటే, యోధుడు అనేవాడు ఎలాంటి ప్రశ్న వచ్చినా కూడా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటాడు. అయితే ఇక్కడ క్లియర్ కట్గా కేసీఆర్ గారు గ్రౌండ్ క్లియర్గా ఉంటేనే ఆహ్వానం పలుకుతాడు. ఇప్పుడు గద్దర్ గారు వచ్చారు లేదా ఇంకొకరు వచ్చారు, వాళ్ళకు లేదు అక్కడ ఆహ్వానం. ఎందుకు లేదు? వాళ్ళు నన్ను ఏమడుగుతారో, నేను ఏం చెప్పాలో చెప్పగలుగుతానా అంటే దాటవేయడం అంటే దాన్ని నేను పరిష్కరించగలనా? చాలా బదనామవుతామన్న ఆలోచన కేసీఆర్కి లేదు. ఆయనకు రాదు. నేను ఇది ఎట్లన్నా కవర్ చేసుకోగలుగుతా అంటే దాని మీద ఇప్పుడు ఒకరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, దాన్ని నేను ఇప్పుడు ఈ టైం లోపల మీరు చెప్పిన బుల్డోజ్ అనే పదం వాడితే అక్కడ పక్కకు పెట్టేస్తే నెక్స్ట్ ఇంకో దాంట్లో దానికన్నా అధికమైన ఇంకొక పని చేసి చూపిస్తాడు ఇమీడియట్ గా. అయితే గద్దరికే కాదు, మంత్రులకి అప్పటి చాలా మంది బయట మంత్రులు కూడా వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు, అలాగే దుర్గం రవీందర్ సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు దుర్గం రవీందర్ లైవ్లో జాయిన్ అయ్యారు. రవీందర్ గారు వెల్కమ్. రవీందర్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ. యా, అంటే ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకి ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవటం ఒక ప్రధానమైన కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఓటమికి చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మీరేమని ఫీల్ అవుతున్నారు? తెలంగాణ ప్రజలకి తమ విధాన నిర్ణయాలు తీసుకునేటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి సాంప్రదాయకంగా నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాలని గత 10 ఏళ్లలో ఎక్కడా చూడలేదు మనం. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. మీరేమని ఫీల్ అవుతున్నారు రవీందర్ గారు? మీ వాయిస్ కొంచెం మళ్ళీ రిపీట్ చేయరా, షార్ట్గా అడగండి. ఇప్పుడు అంటే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సాంప్రదాయకంగా నిర్వహించే ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు ఆగిపోయినాయి. అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నారో కూడా రాష్ట్ర ప్రజలకి తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి కూడా ఆయన అందుబాటులో లేని పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం ఓటమికి అనే చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన చర్చలో ఉన్నాం. ఓకే ఓకే, యా, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు అభిప్రాయం ఏం లేదు. మొదటిసారి ఆయన గెలిపించడం తెలంగాణ ప్రజలకు ఛాయిస్ లేకుండా, కానీ సెకండ్ టైం గెలిపించి పొరపాటు చేశారేమో అనిపించే విధంగా ఉంది వాళ్ళ పరిపాలన. యా, సచివాలయంలోకి ముఖ్యమంత్రి రాడు, జర్నలిస్టులను రానివాడు, ప్రజలను రానివాడు. అసలు అదేం పరిపాలనో తెలియదు. ఎవరికి ఏమైనా ఇబ్బంది వస్తే, అవసరాలు ఏర్పడితే, లేకుంటే చెప్పదలుచుకుంటే, వినదలుచుకుంటే అక్కడ నిర్మాణమే లేకుండా చేశారు. పైగా దాన్ని చక్కగా సమర్థించుకోవడం కేటీ రామారావు గారు. కింది స్థాయి అధికారులు ఉంటారు కదా, ప్రతిదాని ముఖ్యమంత్రి ఎందుకు కలుస్తాడు అంటున్నారు. అది రాచరిక పోకడ తప్ప మిగతా ఏమి కాదండి. పూర్తి మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే 1948కు ముందు నిజాం లాస్ట్ 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కంటే ఎక్కువ అధికారాన్ని నిరంకుశంగా నేర్పిన వ్యక్తి ఇతను.
బహుశా భారతదేశ చరిత్రలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత ఏకపక్షంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన లేడు. ఈయనలాగా సచివాలయం రాకుండా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి కూడా ఇంకొకరు లేరు. కులతత్వము, ప్రాంతీయ తత్వం, అన్ని రకాల తత్వాలతోని ఆయన చాలా నిరంకుశంగా, అహంభావంగా, ఏకపక్షంగా అన్ని రకాలుగా ఎవ్వరిని ఖాతరు చేయని పద్ధతుల్లో పరిపాలన చేశాడు. దానికి ప్రతిఫలం అనుభవించాడండి. తెలంగాణ ఓటర్లు రెండవసారి అతనికి అవకాశం ఇచ్చి పొరపాటు చేశామని 1 year లోనే అనుకున్నారు. సెకండ్ టైం అవకాశం ఇచ్చాక 1 ఏడాది తర్వాత ఇంకా అది అవకాశం కోసం వేచి చూసారు. అవకాశం రాగానే వేటు వేశారు. తెలంగాణ ప్రజల ఓటర్లకు విఘ్నత చాలా ఎక్కువ అండి. మీరు గతంలో కూడా చూస్తే కేసీఆర్ని గెలిపించిన ప్రతిసారి వచ్చిన మెజారిటీ చూసుకుంటే సహేతుక కారణంతో వారు రిజైన్ చేసినప్పుడు మంచి మెజారిటీ ఇచ్చారు. అనవసరంగా రిజైన్ చేసినప్పుడు బోటాబోటీ ఓట్లతో ఇంకా గెలిపించకపోతే తెలంగాణ పరువు పోతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు ఆయనకి మెజారిటీ పెంచారు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో ఆయన రిజైన్ చేసినప్పుడు, వ్యక్తిగత ఇమేజ్ కోసం ఆయన రిజైన్ చేసినప్పుడు మెజారిటీ తగ్గించారు. ఆ ఓటర్ల విఘ్నతకి ఆయన టెస్ట్ పెడుతున్నాం అనుకున్నట్టు ఓటర్లు చక్కగా రియాక్ట్ అయ్యారు టైమ్లీగా. మేము 1 month 1.5 month ముందే ఊహించినాం. తెలిసింది ఊళ్ళలోకి వెళ్తుంటే కొంచెం మనసు విప్పి మాట్లాడే వాళ్ళతో కూర్చుంటే వాళ్ళు చెప్పారు ఈసారి లాభం లేదండి, ఇంకా మేము వేయదలుచుకోలేదని అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు. అది మేము చాలా ముందే మన వీడియోల్లో చర్చల్లో కూడా చెప్పుకున్నాం. మనం కేసీఆర్ ఓడిపోతున్నాడు ఈసారి అని. మీరు ఏకపక్ష మీరు నిర్వహించే దుర్గం ఛానల్లో చాలా క్లియర్ గా చెప్పారు. నాకు బాగా గుర్తుంది. నాకు మీరు ఆ వీడియోలు కూడా పంపించినప్పుడు కూడా చూశాను. ఇప్పుడు మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు. మనకి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు ఉండవండి. జనాల నాడిని బట్టి మనం ఆ మాట మాట్లాడాము. మీరు గమనించుంటారు. అది వ్యక్తిగతంగా ఎవరంటే కోపం లేదు, కేసీఆర్ అంటే కోపం లేదు, రేవంత్ రెడ్డి గారు అంటే ప్రేమ లేదు. కానీ జనం పల్స్ అట్లా ఉండింది. పూర్తి అహంకార పూరితంగా మాట్లాడడము. మంత్రులు, ముఖ్యంగా వాళ్ళ అబ్బాయి కేటీ రామారావు ఆ మాటల తీరు చాలా అహంకార పూరితంగా ఉండింది. అది మనం ఎవరం కూడా ఆమోదించే స్థితిలో లేము. అట్లాంటి మాటలని, చేతలని, ఎవరిని పడితే వాళ్ళని వాడు వీడు అనడము, రాహుల్ గాంధీని పట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడడం. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు, మీరు అవునన్నా కాదన్నా. అతన్ని చులకన చేసి మాట్లాడితే ఎట్లా నువ్వు పెద్దవాడు అవుతావా? పెద్దవాళ్ళని చులకన చేస్తే నువ్వు పెద్దవాడి కావు. జనాలకు కోపం వస్తుంది నీ మీద, అయిష్టత ఏర్పడుతుంది. అదే జరిగింది ఇక్కడ. మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు, ప్రముఖ న్యాయవాది. వాళ్ళొక్కరే చాలా సిస్టమేటిక్ ఉన్నట్టు, మిగతా వాళ్ళంతా సిస్టమ్ లో లేనట్టు, అవినీతి పరులు అన్నట్టుగా మాట్లాడారు. ఎంతమంది ఎమ్మెల్యేలు కొనుక్కోలేదండి వీళ్ళు. వీళ్ళు చేస్తే సంసారం మీతో చేసే విచారం అన్నట్టుగా మాట్లాడారు. అది చాలా జనాలు వెక్స్ అయిపోయారండి వాళ్ళ ధోరణికి, వాళ్ళ యాటిట్యూడ్ కి. దాంతోని సరైన టైంలో సరి అయిన సమాధానం చెప్పిండ్రు. నిజానికి ఓటర్లు కూడా రేవంత్ రెడ్డి మీద ప్రేమతో గెలిపించలేదు. అతన్ని ముందు ఇతన్ని పంపిద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో రేవంత్ గారు వచ్చారు. అయితే అదే సందర్భంలో కేసీఆర్ వెంట నడిచినటువంటి ప్రధానమైన జిల్లాలు వరంగల్ కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ గారు, కేసీఆర్ వెంట 2004 తర్వాత ప్రధానంగా ఆయన వెంట నడిచిన జిల్లాలు ముఖ్యంగా నల్గొండ కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ. నిజామాబాద్ అయితే 2014లో ఏకపక్షంగా మొత్తం టీఆర్ఎస్ గెలిచింది. అట్లాంటి చోట ఈరోజు బాగా గమనించండి ఓటర్ల విఘ్నతని. మీకు చాలా సిస్టమేటిక్ గా వాళ్ళు ప్రతిసారి కూడా చాలా చక్కటి ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే తెలంగాణ ఓటర్ల విఘ్నత అర్థమవుతుంది మీకు. ఉద్యమ కాలంలో అందరినీ గెలిపించారు. అనవసరంగా రిజైన్ చేసిన ప్రతిసారి కొంతమందిని ఓడించారు, కొంతమందిని గెలిపించారు. అది మీకు అది గమనించవచ్చండి. 2014 ముందు, 14 తర్వాత కూడా ఇప్పుడు ఈటల రాజేందర్ని ఒకసారి గెలిపించడము, రెండోసారి ఓడించడం, ఇవన్నీ కూడా మీరు చూడండి. చాలా ఓటర్లు మనం అనుకున్నంత అజ్ఞానంలో లేరండి. వాళ్ళు చాలా సిస్టమేటిక్ తీర్పులో ఇస్తున్నట్టు అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. సరే, కొన్నిసార్లు జరుగుతుంది పొరపాటు, అది చూడొచ్చండి. రవీందర్ గారు, మనతో పాటు శారదా గౌడ్ ఉన్నారు, సీనియర్ న్యాయవాది. అలాగే ఆవిడ శారదా గౌడ్ ఉన్నారు. మీ అభిప్రాయాలపై ఆవిడేమంటారు చూద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం, చాలా నాళ్ళైంది మిమ్మల్ని. అవునవును, మిమ్మల్ని చూసి కూడా చాలా రోజులైంది. మిమ్మల్ని ఇద్దరిని ప్రోగ్రామ్ వేదికగా కలిపాం. నాకు క్లారిటీ ఉంది, మీ పట్ల క్లారిటీ ఉంది. మనం ఒకరికొకరం బాగా తెలుసు, ప్రయాణం చేశాము. అయితే ఇప్పుడు రవీందర్ గారు చెప్పే దాని లోపల కూడా వాస్తవాలు చాలా ఉన్నాయి. జెండా మోసినటువంటి కార్యకర్తలకు దూరం అయ్యారు కేసీఆర్ గారు. అట్లాగే ఎవరైతే ఉద్యమకారులు ఆయనతో పాటు నడిచారో, కూర్చున్నారో, తిన్నారో, వాళ్ళెవ్వరితో కూడా ఆయనకు మమేకం కావడం, పిలవడం, చెయ్యడం అవి లేదు. వర్గాలుగా కూడా దూరం అయ్యారు. అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే, మనకు జెండా మోసిన వాడు చాలా ఇంపార్టెంట్.
అవే కదా 4 స్తంభాలు, పునాదులు అవే కదా. ఆ పునాదులను, ఆ స్తంభాలు లేకపోతే చెత్తేడ, గోడలేడ, ఇల్లు గృహప్రవేశం ఏడ, వాళ్ళని మనము విస్మరించి వాళ్ళని మనము దూరం చేసుకున్నప్పుడు ఆ వాళ్ళ మనసు లోపల ఉన్నటువంటి బాధ అనేది ఈరోజు రిఫ్లెక్షన్ ఈ విధంగా వచ్చింది. అది మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది బాగా. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. యా ప్లీజ్ కాల్ కనెక్ట్ చేయండి. కామేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. అంటే గత 10 ఏళ్ల పాలనలో ముఖ్యమంత్రి అందుబాటులో లేని విషయం గురించి మాట్లాడుతున్నాం. ప్రజలకి ఎక్కడ అందుబాటులో లేని ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. జనరల్గా మనం చూసుకుంటే ఏంటంటే అసలు ప్రజలతో ఎన్నుకోబడిన, ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా ఏదైతే ఎన్నుకోబడిన వ్యక్తి ఉన్నాడో, ఇవాళ రోజున మనం చూస్తే సచివాలయంకి సామాన్యమైన వ్యక్తి కూడా సచివాలయంకి వెళ్తున్నాడు. మొన్నటి వరకు ఒక గడిల నియంత్రణ లెక్క ఒక కట్టించుకొని ఎవరికి ప్రవేశం లేకుండా ఏదైతే నియంత్ర పోకడల ఎన్నికలలో డబ్బులతోటే గెలుద్దాం అనుకునే వ్యవహారం ఏదుందో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిప్పికొట్టిండ్రు. ఒకటి. ఇంకోటి కూడా ఏంటంటే అసలు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోవడం నిరుద్యోగులకి. టీఎస్పీఎస్సీలో పేపర్లు లీక్ అయితే 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అది తెలంగాణ నిరుద్యోగులందరూ కూడా ఈ రోజున బీఆర్ఎస్ ని ఓడగొట్టిండ్రు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో విద్యార్థులు చనిపోయిండ్రు. ఇటువంటి కారణాలు అంటే చెప్పుకుంటూ పోతే 100 కాదండి, 1000 చెప్పచ్చు సమయం ఉంటే. అవునా కాదా? ఎమ్మెల్యేలకి అహంకారము, ఎక్కడికక్కడ అవినీతి పాలన. ఒక్కొక్క అధికారిని అంటే ఆయన సామాజిక వర్గానికి చెంది ఇంట్లో రామకృష్ణ అనుకొని కూర్చునే వయసులో ఉంటే ఒక అధికారులను పట్టుకొచ్చుకొని ఏళ్ళకేళ్ళు ఒక్కొక్క అధికారి 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఒకటే సీట్లో కూర్చోబెట్టి అవినీతి అక్రమాలని పెంచి పోషించిండు. ఇదంతా సమాజం చూసిండ్రు ఏం జరుగుతుంది అనేది సమాజం తెలుసుకున్నారు. కాబట్టి ఎన్నికలలో అటువంటి ఫలితాలు ఇచ్చిండ్రు. థ్యాంక్ యూ కామేష్ గారు. థ్యాంక్ యూ ఫర్ యూర్. ఇంకో కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు జయరాం పూజారి, కాళికా టెంపుల్. చెప్పండి పూజారి గారు. అయితే కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ముందు ఇంట్లో నిప్పు పెట్టుకున్నాడు ఆయన. ముందు ఇంట్లో నిప్పు ఎక్కడ పెట్టుకున్నాడంటే ఈటలను బయటికి పంపించడం. రెండవది, వాళ్ళకు రిటైర్ అయ్యే వాళ్ళకు అంతగానము ఎందుకంటే పెంచడము, ₹1,00,000 5 మంది ఉద్యోగులు వస్తుండే. మీ వాయిస్ కట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇద్దరు కాలర్స్ మాట్లాడిన విషయం చూసాం. రవీంద్ర గారు చెప్పండి. ఇప్పుడు మనం ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నాం ఉద్యమం అప్పుడు, నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే ఒక నీళ్లు, రైతులు అనే దాన్ని తీసుకొని మిగతా వాడిని విస్మరించారు. ఉద్యోగాలు అయితే పూర్తిగా అసలు డే 1 రాగానే మెగా డిఎస్సి వేసి నిరుద్యోగులని, మొన్న మేము ఒక ప్రశ్న భలే గమ్మత్తుగా వచ్చింది. ఆసరా పెన్షన్లు వచ్చినాయి కదా, రైతు బంధు వచ్చింది కదా, అయినా మీరు ఎందుకు కేసీఆర్కి ఓటు వేయలేదని కొంతమంది అవ్వాలని అడిగినా నేను అడిగిన, నాకు చాలా డౌట్ వచ్చి అడిగితే ఆమె ఏమన్నదంటే, ఉద్యోగం రాని పోరాడు నా మనమడు నా ఇంట్లో తిరుగుతుంటే వానికి పెళ్లి కాకపాయే, పెళ్ళి అయితే క్యాన్సల్ చేసిరి, ముహూర్తం పెట్టుకుంటే ఉద్యోగం రాకపాయే, ఈ ఆసరా పెన్షన్ వస్తే మంది మనవాడు మంచిగా సెటిల్ అయిపోయి ఉద్యోగం చేసుకుంటా కూర్చుంటే కేసీఆర్కి ఓటేస్తుంటే అంటే ఎంత విచిత్రంగా అనిపించింది అని అంటే. ఒక వ్యక్తిగత ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఈ మధ్య ఒక వరంగల్ జిల్లాలో, పాత వరంగల్ జిల్లాలో ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లాగే పెద్ద మనిషితోటి, పెద్ద ఆవిడ, దాదాపు 70-80 ఏళ్ళు ఉంటాయి, ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నేను మీరు అడిగినట్టుగా అడిగాను. ఆవిడ ఏమందంటే, మనవాడు జీతం తెచ్చుకుంటే వాడి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన నేను, నాకు వచ్చిన పెన్షన్లోంచి నేను వాడికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందయ్యా,
ఏం రాజ్యం ఇది అన్నది. నా దగ్గర సమాధానం లేదు. నేను సమాధానం లేకపోగా నేను ఆవిడకి సమాధానం చెప్పకుండా నేను వచ్చేస్తున్నానని చెప్పి మళ్ళా వచ్చి నా ఎదురుగా నిలబడి ఏమయ్యా చెప్పకుండా పోతున్నావు అంది. నేను నిజంగానే ఏం చెప్పాలని అర్థం కావట్లేదమ్మా, కాకపోతే నువ్వే సరైన నిర్ణయం తీసుకో అంటే ఆమె నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే నేను ఎవరికి ఓటేయాలి, నేను కాంగ్రెస్ కోటేయాలన్నా బీజేపీ కోటేయాలన్నా నువ్వేం చెప్తావు అని అడిగితే నేనేం చెప్పలేనమ్మా, నీ ఇష్టం, నువ్వు నిర్ణయం తీసుకో అని చెప్పి వచ్చేసా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. లెక్కలు తప్పినాయి. లెక్కలు ఏవైతే వేసుకున్నాడో కేసీఆర్, ఇంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఈ లబ్ధిదారులు ఓట్లు వేస్తే చాలు నేను గెలుస్తా అనుకున్నాను. కానీ ఆ లబ్ధిదారులకు కూడా ఏబిసిడి అనే ఆప్షన్స్ ఉంటాయి, వాటి ప్రకారమే వాళ్ళు పోతారు అని. ఇప్పుడు అసలు కన్నా వడ్డీ ముద్దు, ఇప్పుడు కేటీఆర్ కన్నా కేటీఆర్ మనోడు ముద్దు కదా కేసీఆర్కి, అట్లనే ఆసరాది పెన్షన్ తీసుకుంటున్న అవ్వకు కూడా తన మనవడే ఉద్యోగం ముఖ్యం. మరి ఆ ఉద్యోగాలు లేక పిల్లలు ఎక్కడ పడితే అక్కడ తిరుక్కుంటా చేసుకుంటా అప్పులు చేసి కోచింగ్ సెంటర్లో తిరుక్కుంటా ఇటు కొంతమంది చెడు స్నేహాలలో పడి వాళ్ళు కొంచెం డైవర్ట్ అయిపోవడం, ఇదంతా కూడా పెద్ద మనుషులు జీర్ణించుకోలేకపోయింది. దాంట్లో ఏమైందంటే ఏంటిది, ఇది ఏం జరుగుతుంది, వీడు సెటిల్ అయిపోతే ఒక పిల్ల పాప వాడి లైఫ్ ఉండేది కదా, నేను ఇంకా ఎప్పుడు చూస్తాను, నేను చచ్చే లోపల వీళ్ళని చూస్తానా చూడనా, మళ్ళీ పేపర్లు లీకులు అవి 2011 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు ఒక్కటి కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు. తెలుసా మీకు ఈ విషయం? తెలుసు. దీనికి సంబంధించిన నేను చాలా ఫేస్బుక్ లో పెట్టానండి. దీనికి సంబంధించి అడగటానికి ప్రశ్నించడానికి ముఖ్యమంత్రి అందుబాటులో లేడు. ఫేస్బుక్లో పెట్టా నేను, మెగా డిఎస్ పెట్టండి సార్, మెగా డిఎస్ పెట్టండి సార్, పిల్లలంతా ఎదురు చూస్తున్నారు సార్, కోచింగ్ సెంటర్లు. ఎందుకంటే గ్రంథాలయం ఉంది కదా మనకి సిటీ మన చిక్కడపల్లిలో, అక్కడికి వెళ్తే పిల్లలంతా కుర్చీలలో కూర్చొని మొత్తం నేను మోటివేటర్గా వాళ్ళందరికీ ఒక 2000 మందికి కౌన్సిలింగ్ తీసుకున్నా, క్లాసెస్ అనమాట. అయితే వాళ్ళందరూ కుర్చీలకు లాక్స్ వేసుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ వచ్చి కూర్చొని చదువుకోవడం, అట్లా నేను ఒక 5-6 సంవత్సరాలు చూడలేక మేము హరగోపాల్ సార్, కోదండరామ్ సార్ వస్తే గ్రంథాలయ వారోత్సవాలకు గేరవ చేసినాం. మీరు ఇప్పుడన్నా మాట్లాడండి సార్, మీ మేధావుల మౌనం పెను సవాలైపోతుంది, భయంకరంగా విప్లవం వచ్చేటట్టుంది, ఇప్పుడన్నా నిగ్గదీసి అడగండి సార్ కేసీఆర్ గారిని, మీరన్నా అడగండి అని చెప్పేసి మేము అంతా పోయి అడిగినాం ఆ రోజు. అట్లాంటి సంఘటనలు చాలా పెనవేసుకుపోయినాయి. అంటే మెయిన్గా విస్మరించడం, ఇది కాదు అది అంటే ఒకటి ఏదైతే నువ్వు ప్రజల నుంచి దగ్గరకు వచ్చినావు అనుకున్నావో అదే నిన్ను ప్రజల నుంచి చాలా దూరం చేసింది, నాకు తెలిసిందే చాలా ఎక్కువ అనుకోవడం చాలా పెద్ద ప్రమాదం. అదే సందర్భంలో ఈ ప్రస్థానంలో ఇప్పటివరకు 18వ ఎపిసోడ్ చేస్తున్నాం మనం. ఈ 18 ఎపిసోడ్ల ప్రస్థానంలో నాకు కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి మనం చేసాం. సింగరేణి కార్మికులు, సింగరేణి నియోజకవర్గాలు 11లో 12 మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. అక్కడ కూడా ఒక గ్రామమే ఉంటుంది ఆసిఫాబాద్లో, మిగతా 11 నియోజకవర్గాలు. ఈ 11 నియోజకవర్గాల్లో ఎక్కడా టీఆర్ఎస్ గెలవలేదు. పైగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు కూడా గతం కంటే మంచి మెజారిటీతో గెలిచారు. అసలు లేదనుకున్నా. ఇప్పుడు కొత్తగూడెంలో సిపిఐ గెలిచింది, మిగతా 10 నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఇవి కూడా భయంకరమైనటువంటి మెజారిటీ. అంటే గతంలో ఈ 7,000 మెజార్టీతో టీఆర్ఎస్ గెలిస్తే ఈసారి 50,000-60,000 మెజార్టీతో కాంగ్రెస్ కూడా చాలా డిప్లొమాటిక్ గా ఓట్లు పడ్డాయండి. నాతో మొత్తం వన్ డే మాట్లాడారు. అట్లాగే ఆర్టీసీ కార్మికుల్లో కూడా క్లియర్ కట్ స్ప్లిట్ కనపడింది. మహిళలు వంట వార్పు బతుకమ్మలతోటి పెద్ద ఎత్తున ఉద్యమానికి ఒక మరొక రూపం ఇచ్చినటువంటి మహిళలు, తర్వాత నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళందరినీ మీరు వీళ్ళందరినీ ఒక బాక్స్లో వేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి. వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్సర్స్ అనాలి. వీళ్ళందరి లోపల కేసీఆర్ చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, చాలా అద్భుతమైనటువంటి రాజకీయ ప్రణాళికలు రచిస్తాడు అని ఆయనకు పేరు. అటువంటి వాడు ఈ వర్గాలన్నింటినీ దూరం చేసుకోవడానికి ప్రధానమైన కారణమే ఉంటారు. గాడి తప్పడం అంటారు దీన్ని. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, తన చుట్టూ ఉన్న వాళ్ళని కొందరిని మాత్రమే నమ్మడం, మిగతా వాళ్ళకు దూరం కావడం. ఎప్పుడైనా కూడా ఎంతటి వాడైనా కూడా ఒక రాజు ఉన్నప్పుడు, మీరు రాజుల అని మనం అంటాం కదా, రాజు అయినా కూడా తనకు ఒక అష్టమంత్రులను పెట్టుకొని వాళ్ళందరూ సలహాలు తీసుకొని మాట్లాడతాడు. రాజు అంటే ఒక్కడే ఉండడు, ప్రధానమంత్రి ఉంటాడు, మంత్రులు ఉంటారు, సైనికులు ఉంటారు, సైనిక అధ్యక్షులు ఉంటారు, ఇంతమంది తీసుకుంటారు. కానీ ఇక్కడ అన్నీ ఒక్కడే అయినప్పుడు సలహాలు ఇచ్చే
ఇచ్చే వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు, చెప్పే వాళ్ళు ఎవరు, మీడియేటర్స్ ఎవరు, ఎవరు ఏం జరుగుతుంది అక్కడ, ఎవరు చెప్పడానికి సాహసించే వాళ్ళు ఎవరు, చెప్తే ఏమంటారో చులకన చేయబడతామా లేకపోతే ఇంకేమైనా విమర్శ వస్తుందా? ఉద్యమ కాలం లోపల ఎవ్వరు ఏది చెప్పినా అసలు టాక్లెస్ వర్క్ మోర్ అనమాట. అంటే ఎక్కువ వినడానికే ఆయన ఇష్టపడేది, ఎక్కువ వినడానికే. ఆయన పక్కన ఇప్పుడు నేను పెట్టుకున్నట్టుగా పేపర్ పెట్టుకుని మొత్తము అసలు ఆయనను చూసి మనం చాలా నేర్చుకున్నామండి. ఎన్ని రకాల సమావేశాలు మేధావులతోటి, ఉద్యోగులతోటి, యూనివర్సిటీ స్టూడెంట్స్ తోటి, అడ్వకేట్స్ తోటి రకరకాల రోజు ఒక 5-6 చర్చలు జరిగేవి. టైం ఎక్కడ సరిపోయింది? అన్ని రకాల చర్చలు జరిగి అన్ని సబ్బండ వర్గాలతోటి అంతగానో మమేకమైతే ఆ రోజు కులం లేకపోయి, గోత్రం లేకపోయి, సబ్బండ వర్గాలు లేకపోయి, ఏ వర్గాలు లేకపోయి, ఒకటే నినాదం జై తెలంగాణ. ఆ ఒక్క నినాదం ఎట్లొచ్చింది? కరెక్ట్ పర్సన్ ఉన్నాడు, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మమ్మల్ని తీసుకొని వెళ్తాడు అనుకున్నారు. కానీ ఆ నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉద్యమంలో ఉన్నాయో ఆ ఉద్యమం పార్టీ కాదు, ఇప్పుడు ఫక్త్ పొలిటికల్ పార్టీ అని ఏ రోజైతే అన్నాడో, ఏ రోజైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చాడో ఇంటిని కోల్పోయాడు. ఇంటి పార్టీ అని ప్రతి మనిషి గుండెల మీద బాదుకొని మాట్లాడిన వాళ్ళంతా కూడా ఒళ్ళంతా పింకు పూసుకొని వెనకాల జై తెలంగాణ అని రాసుకున్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వస్తే నేను నా కళ్ళతో చూస్తానండి, చాలామంది ఏడ్చారు. బీఆర్ఎస్ ఎట్లయింది, ఎందుకు అయ్యింది, ఏం అవసరం ఉంది మనకి, మనము ఇదే మన తెలంగాణ, ఇంకా మనకు చాలా కోరికలు ఉన్నాయి, ఇంకా నెరవేర్చుకోవాలి చాలా ఉన్నాయి, అట్లా ఎట్లా పేరు మార్చేస్తారు అంటే అన్నీ నీ ఇష్టం కాదు. ఈ పార్టీ అనేది చాలా తేడా, ఉద్భవించినటువంటి విధానం వేరే, తెలంగాణ వచ్చిన విధానం వేరే, ఇతర రాష్ట్రాలకు తెలంగాణకు చాలా తేడా ఉంది. నేను ఏదంటే అది చేస్తా అంటే నైచల్తా ఇక్కడ. ఎందుకంటే ఈ పార్టీ అనేది అందరి పార్టీ. నువ్వు బీజేపీ ఏమైనా చేస్తే ఎవరు పెద్ద పట్టించుకోరు, కాంగ్రెస్ ఏమైనా చేస్తే ఎవరు పట్టించుకోరు, కమ్యూనిస్టులు ఏమైనా చేస్తే పట్టించుకోరు. కానీ కేవలం కేసీఆర్ ఏమైనా చేస్తే ఇంతమంది ఎందుకు మాట్లాడినరు అని అంటే తన ఉద్యమంలో ఉన్నటువంటి సాఫ్ట్నెస్, అప్పుడున్నటువంటి మాట విధానం అదంతా చూసి అతని మీద ప్రేమ పెంచుకున్నారు. కానీ రాను ఏమైపోయింది, టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయి తెలంగాణ వెళ్ళిపోయాయి. అదే సందర్భంలో పేగుబంధం అంటే ఇంకేడు పేగుబంధం. రవీందర్ ఇందాక ఒక మాట అన్నారు, 2014లోనేమో ఆప్షన్ లేక గెలిపించారు, 2018లో గెలిపించిన తర్వాత సంవత్సరంలోనే ప్రజలు తెలుసుకున్నారు అని. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఫస్ట్ టైం లోపల ఆయన కొన్ని నిర్ణయాలు అనేటివి చాలా బాగా తీసుకున్నాడు, అంటే ప్రజలకు దగ్గరికి వెళ్ళే విధంగా కొంత. సెకండ్ టైంలో వచ్చినప్పుడు కూడా వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఫస్ట్ టైం ఉన్నట్టుగానే జరిగితే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఇప్పుడు సెకండ్ టైం లోపల మాకు మెగా డిఎస్సీ వస్తుంది, తర్వాత ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వనరులను ఉపయోగించుకొని మనకి మంచి చేస్తాడు అనుకో. కానీ ఆయన ఎవరైతే పెట్టాడో ఎమ్మెల్యేలకే సమస్తం ఇవ్వడంతో కార్యకర్తలకు పని లేకపోవడము, చోటామోటా లీడర్స్కి పని లేకపోవడము, ఆయన అందుబాటులో లేకపోవడము, అంటే 1,00,000 కారణాలు, ఒక్క ఓటమి 100 తప్పులు అనేవి మీరు చాలా కరెక్ట్గా పెట్టారు. అదే రీజన్ తోటి ఏమైపోయింది, ప్రజలకు దూరం అవుతూ వచ్చాడు. ఒక షెల్లో ఒక దాంట్లో తనకు తాను బంధించుకొని, తనకు తాను అరెస్ట్ అయ్యి, తనకు తాను ప్రజల నుంచి దూరమై, తనకు తాను అది చేసుకోవడానికి ఒక అంటే తనకు తానే ఒక పంజరంలో ఉండిపోయాడండి. దీన్ని మీరు సైకాలజీ భాషలో ఏమంటారు? ఎస్కేపిజం అంటారు. ప్రజల నుంచి అవాయిడింగ్ నేచర్ తోటి ఎస్కేపిజం అంటే ప్రతిదాన్ని ఒకటి దాన్ని కవర్ చేయడానికో ఇంకొక తప్పు చేయడం, ఇంకొక దానికి చేసుకుంటా పోతే ఇంకా మొత్తం ఏమైపోతుందండి, పిక్చర్ ఏమైపోతుంది, గ్రీన్గా ఉండే పిక్చర్ కాస్త నల్లగా అయిపోయింది. అదే సందర్భంలో ఇందాక ఒక కాలర్ పూజారి మహబూబ్నగర్ నుంచి మాట్లాడిన సందర్భంగా ఒక మాట చెప్పారు ఆయన, ఈటెల రాజేందర్ని దూరం చేసుకోవడంతో కేసీఆర్ పతనం మొదలైనది. ఇంకొక విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేని పరిస్థితి, మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే నేను విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న అంశం, హోంమంత్రికి కూడా ఒక సందర్భంలో ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేదు, అక్కడ ఉన్నటువంటి హోంగార్డులే వెనక్కి తిప్పి పంపారు. నిజమో ఎంతో వాస్తవం ఎంతో నాకు తెలియదు. కానీ ఈ రకమైనటువంటి ప్రచారాలు మాత్రం ఖచ్చితంగా ప్రజల్ని గుండెలకి టచ్ చేసినాయి అని అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎన్నుకున్నటువంటి వాళ్ళు, మన ఎదురుగా కనిపించే వాళ్ళు మనకంటే యాక్సెస్ లేకపోవచ్చు, పొద్దున్న లేస్తే వాళ్ళు కలిసిమెలిసి తిరిగేటువంటి వాళ్ళకు కూడా యాక్సెస్ లేదు అని అంటే అసలు ఏం జరుగుతుంది?
అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక ఉత్సుకత, అంటే ఏదో జరుగుతుంది, ఎందుకు ఇంతగా దూరం పెట్టేస్తున్నాడు, ఏ దానికోసం దూరం పెడుతున్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి అనుమానం అనేది పెనుభూతమై, ఇంకోటి విధానపరమైనటువంటి పాలసీ మ్యాటర్స్లో కూడా ఇతరులు వచ్చి జోక్యం చేసుకోవడం, అది కాస్త పేలిపోవడం, ఈ ప్రజలకు దాని నుంచి విస్ఫోటనం అయిపోయినాయి. అంటే పేపర్ లీకేజీలు కావచ్చు, ఇంకా కొన్ని అంశాలు తీసుకుంటే మనకి రైతు బంధు కూడా ఒక 5 ఎకరాల వరకు ఇచ్చి మిగతా వాళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉంటే చాలా బాగుండేది. ఇట్లా చాలామంది తోటి ఏమైపోయిందంటే అసలు ఆయనకు ఎందుకు అంతగానం రైతు బంధు ఎందుకు ఇవ్వాలి, ఆయనకు అన్ని లక్షలు ఎందుకు ఇవ్వాలి, అంత అవసరం ఏమొచ్చింది, ఇది పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఈటెల రాజేందర్ అండ్ హోంమంత్రి ఇద్దరిని ప్రగతి భవన్లకు రానికపోవటం గురించి మాట్లాడుతున్నాం. అంటే హోంమంత్రిని అయితే అక్కడ ఉన్నటువంటి హోమ్ గార్డులే వెనక్కి తిప్పి పంపించారు అనేటువంటి నాకు ఒక ఐడియా ఉంది. మన మహమ్మద్ అలీ మీద ఒక ఐడియా ఉంది. అప్పుడు కరోనా వచ్చింది ఆయనకి. అయితే కరోనా గురించి చాలా భయంకరంగా ఊహాగానాలు వస్తున్న టైంలో ఆయనకు కరోనా ఉందేమో, మళ్ళీ వస్తే నాకెక్కడ కరోనా వస్తుంది అనే ఉద్దేశంతో తిప్పి పంపినరు అని చెప్పేసి నాకున్న ఐడియా. కానీ అది ఆ చర్చ వచ్చింది కరోనా టైంలో కాదు, కరోనా టైంలోనే వచ్చింది. కరోనా టైం తర్వాత నెక్స్ట్ ఈటెల రాజేందర్ కూడా ప్రగతి భవన్లోకి ఎంట్రీ లేని పరిస్థితి. ఆయన చెప్పాడు, ఆయన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మేము ఒక 7-8 మంది కలిసి వచ్చాము, చేసాము, మాకు అక్కడ చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయాము అంటే ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చెప్పినటువంటిది. కానీ అంతకుముందు మనం చూసినప్పుడు మాత్రము కేటీఆర్ గారి కొడుకు ఈటెల రాజేందర్ని ఎత్తుకోవడము, వాళ్ళు పక్కనే ఉండడం చేయడం, ఇట్లాంటివి కూడా చూస్తాము. అంటే దగ్గరున్న వాళ్ళు దూరం అయ్యే క్రమంలో ఈటెల రాజేందర్ కూడా మొదటి వ్యక్తిగా భావించాలి. మొత్తం మీద ప్రగతి భవన్కి వినుప కంచెలు తొలగించిన సందర్భంగా ప్రజల్లో వచ్చినటువంటి హర్షాతిరేకాలు చూసిన నేపథ్యంలో అసలు ముఖ్యమంత్రి ప్రజలకి దూరంగా ఉండటం, ప్రజల నుంచి ఐసోలేట్ అయి ఉండటం, ప్రజలతోటి మమేకం కాకపోవటం, ఇట్లాంటి అనేక రకమైనటువంటి చర్చలు ముందుకు వచ్చినాయి. అసలు దీన్ని ప్రధానమైనటువంటి చర్చగా తీసుకోవడానికి ఉన్నటువంటి ప్రధాన అంశం అయితే అది ఒకటైతే క్లియర్, ముఖ్యమంత్రి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి అందుబాటులో లేరు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుని తమకు సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారనే విషయం మీద కూడా రాష్ట్ర ప్రజలకి క్లారిటీ లేదు. ఇది అంటే తమ ఉద్యమ నాయకుడుగా, తమ ప్రతీకగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఈ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు అంగీకరించలేదు అనేది క్లియర్. రాష్ట్ర ప్రజలకి ఉన్నటువంటి అసంతృప్తే ఈరోజు ప్రధానమైనటువంటి స్రవంతిలోకి వచ్చి ఈ రకమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది అనేది క్లియర్. ఇది ఈరోజు ఒక్క ఓటమి 100 తప్పులు సిరీస్లో కేసీఆర్ ప్రజలకి అందని నాయకుడుగా మారిపోవటానికి సంబంధించిన ఎపిసోడ్. ధన్యవాదాలు శారదా గౌడ్ గారు, ధన్యవాదాలు దుర్గం రవీందర్ గారు. ఫోన్ కాల్స్లో వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేసిన కాలర్స్ కూడా ధన్యవాదాలు. ఇది ఒక్క ఓటమి 100 తప్పులు రాబందుల రెక్కల చప్పుడు 18వ ఎపిసోడ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.